వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారు రచించిన కథ స్రవంతి వింటారు. నేను స్రవంతిని, నువ్వు గలగలపారే ప్రవాహానివి. నా కళ్ళలోకి చూసి ఆరాధనతో చెప్తాడు రాహుల్. ఎందుకు అలా వచ్చిన ఆలోచనల్లో బయటకు చెప్పేస్తావు? అంత ట్రాన్స్పరెన్సీ పనికిరాదు. మనం ఎలా ప్రవర్తిస్తామన్నది ముఖ్యం, ఏం ఆలోచిస్తామన్నది ఎందుకు? తిడుతూ అంటుంది నా స్నేహితురాలు స్వర్ణ. నువ్వు అలా తెరిచిన పుస్తకంలా ఉండకమ్మా, ఆడపిల్లకి గుంభన గుట్టు ఉండాలి అని కోప్పడుతుంది ఆ అమ్మ. ఆడపిల్ల, మర్యాదగా ఉండమను, లేకపోతే కాళ్ళు చేతులు వెరక్కొట్టి ఇంట్లో పారేస్తాం అనే సంస్కారం నాన్న, పెదనాన్న, మామయ్యలు వీళ్ళది. వీళ్లకు నేను కొరకరాని కొయ్యని. నాకు నవ్వుతూ హాయిగా ఉండడం ఇష్టం. కుతంత్రాలు, కుచ్చితాలు, వంకర మాటలు, డిప్లొమసీ, ఫైనల్గా డబ్బులు, ఆస్తులు, ఇవే నాకు తెలిసిన కుటుంబాలను శాసించే విషయాలు. వీళ్ళంతా రోగగ్రస్తులు అనిపిస్తారు నాకు. ఎవరితోనైనా మంచిగా ఉంటే నాకెంత లాభం అన్న థియరీ నాకెందుకో పనిచేయదు. మా బాస్ కూతురు కొంట్లో బాగాలేదని బ్రతిమిలాడితే అర్ధరాత్రి దాకా ఆవిడ పని నేను చేసి క్రెడిట్స్ అన్నీ ఆవిడికి చేరేటట్టు చేశాను. మర్నాడు ఒక 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చానని నా మీద బ్లాక్ మార్క్ వేయించింది. ఈ మహాతల్లి కోసం నేనెందుకు త్యాగాలు చేసి ఫూల్నయ్యానా అనిపించింది నాకు. కానీ ఆవిడ పాపంటే నాకు చాలా ఇష్టం. అందరికీ బాల్యం వరం కాదు. మా బాస్ మాజీ భర్తకి ఉండే సుఖవ్యాధుల పుణ్యమా అని అవిటితనం ఈ మూర్ఖపు తల్లిదండ్రులు ఆ పిల్లకు ప్రసాదించారు. వాళ్ళిద్దరూ విడిపోయారు. అవిటి పిల్లను భరిస్తూ సింగిల్ మదర్ బాధ్యతలతో సినిక్ అయిపోయింది మా బాస్. నీకోసమే నా జీవితం ఇలా అయిపోయింది అని ఆ 8 ఏళ్ల అవిటి పిల్లని హింస పెట్టి ఒక్కోసారి చేయి చేసుకుని పశ్చాత్తాపపడి ఆ గిల్టులో నుంచి బయటపడ్డానికి బహుమతులు కొనిపెడుతూ ఆ కచ్చని, తన వ్యక్తిగత జీవితంలోని విసుగుని అంతా ఆఫీస్లో మా మీద చూపిస్తూ. ఇదంతా మామూలే. కానీ సాయంత్రం పాపకు ఫిట్స్ వచ్చాయని తెలిసింది. క్యాడ్బరీస్, బెలూన్స్ తీసుకుని ఆ పాపను చూడ్డానికి వెళ్ళాను. నేనంటే ఆ పాపకి చాలా ఇష్టం. మేమిద్దరం హాయిగా గట్టిగా నవ్వుకుంటూ ఉంటే మా బాస్ వచ్చింది. స్రవంతి, నువ్వు ఇక్కడ ఎలా? ఆశ్చర్యంగా అంది. ఏ ఉండకూడదా? తిక్కగా అడిగాను. అది కాదు, ఐఎమ్ సారీ, నీ మీద బ్లాక్ మార్క్. అసలు నువ్వు లేటుగా వస్తానని ఫోన్ చేసుంటే. గిల్టీ ఫీల్ అయిన మనుష్యుల మాటలు ఎన్ని రంగులు మారుతాయో. మరొక 2 గంటల్లో మాకు మ్యాగీ చేసి పెడుతూ పాపతో ఆడుతూ మాట్లాడుతూనే ఉంది ఆవిడ. అలా వదిలిపెడితే రాత్రి దాకా అంతేనని తెలుసు నాకు. మీ భర్తను బాస్టర్డ్ అని తిడుతున్నారు సరే, మరి ఎవరిని ఉద్ధరించాలని ఈ పిల్లను కన్నారు మేడం? నాకంటూ ఒక పాప ఉండాలని. మీరు కనేదేమన్నా ప్లాస్టిక్ బొమ్మ మేడం? ఇట్లాంటి దాంపత్యాల నుంచి అట్లాంటి పిల్లలే పుడతారు అని తెలిసి ఎందుకంత మూర్ఖంగా కన్నారు? 3 ఏళ్ల అవిటి పిల్ల మీద సెక్షువల్ అబ్యూస్ చేయబోయాడని మీ భర్తను చెప్పుతో కొట్టి బయటికి పంపించారు, డైవర్స్ అన్నారు. కానీ ఇట్లాంటి పిల్లలకి స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం, రక్షణ అవసరం. అది మీకు తెలుసు. కానీ మీ అమ్మో, మీ అన్నయ్యో, వదినో ఏదో అంటారని ఈ పిల్లకి ఏది కావాలో అది ఇవ్వకుండా మీరు టార్చర్ పడుతూ. ఇదంతా అవసరమా మేడం? పిల్లకు తల్లి అవసరం కదా స్రవంతి, కళ్ళనీళ్లతో అంది. ఈ సానుభూతి పిండే లక్షణాలంటే కోపం నాకు. మీరు నిజంగా తల్లేనా? అమ్మకి కోపం వస్తే కొడుతుంది, రాత్రంతా ఏడుస్తుంది, నాకు భయం వేస్తుంది. ఇవి ఆ పాప నాకు చెప్పుకున్న మాటలు. తనకు మీరు చదువు చెప్పలేరు, స్పెషల్ చైల్డ్కి ఇంట్లో చదువు చెప్పించే తీరిక లేదు. అందుకని ఈ పిల్ల ఇలా బెడ్ మీద పడి ఉండాల్సిందేనా? మరేం చేయాలి? నిస్సహాయంగా అడిగింది బాస్. ఆఫీస్లో పులి, వ్యక్తిగత జీవితంలో ఎంత పిరికి. ఇన్స్టిట్యూట్లో చేర్పించండి. అమ్మో, అక్కడ నా పిల్లను కొడతారు. ఎవరు? మీరు చూసారా? చాలా మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. పోనీ మీరు కొట్టరా?
నేను తల్లిని అన్నంత మాత్రాన దెబ్బలో తేడా ఉండదు కదా. మీ పాప హాయిగా ఉంటే గాని మీ జీవితంలో ఆనందాన్ని, సుఖాన్ని మీరు గిల్ట్ లేకుండా అనుభవించలేరు. ఆ ఎనర్జీ మీ పాపకి సంక్రమిస్తుంది. ఎవరో ఏదో అనుకుంటారని మీరు నరకంలో బతకద్దు మేడం. ఇది మీ జీవితం, పాప జీవితం. వస్తాను. గుడ్ నైట్. పాపను ముద్దు పెట్టుకుని బయటకొచ్చాను. మనసు హాయిగా ఉంది. సెల్ ఓపెన్ చేశా. దాదాపు 18 మిస్డ్ కాల్స్. ఏమిటో సంతోషం ఇంతమంది నన్ను మిస్ అయ్యారని. ఒకే నంబర్ నుంచి కాల్స్. ఆదిత్య. ఏమైందో? ఫోన్ చేశాను. శ్రవంతి, నిన్ను అర్జెంటుగా చూడాలి. ఇంత రాత్రివేళ? అవును, తప్పదు. ప్లీజ్ కాఫీ ప్లేస్కి వచ్చాయి. రాహుల్ ప్రాబ్లం. అమ్మో, అమ్మ చంపేస్తుంది. కానీ తప్పదు. రాహుల్తో నేను సెటిల్ అవుదామనుకున్నాను. అతనంటే నాకు ప్రాణం. నాలో ప్రత్యేకతలు చెప్తాడు. బలహీనతలని, పసితనాన్ని భరిస్తాడు. నేనెలా ఉన్నా ముచ్చటగా చూస్తాడు. నిన్నుగా భరించుటకు అని ఏడిపిస్తుంది నా స్నేహితురాలు రాణి. నిజమేనేమో. నన్నుగా చూడాలి. అమ్మ, నాన్న, ప్రపంచం అంతా వాళ్లకు నచ్చినట్టు నన్ను మారమంటారు. ఎందుకని? వాళ్ళ జీవితంలో హాయి అనేది ఉంటుంది అని తెలియని వాళ్ళు మంచిగా అనిపించుకోవడానికి తమ జీవితాన్ని బలవంతంగా మడిచి ప్లాస్టిక్ సంచిలో కుక్కినట్టు కుక్కి ఊపిరాడకుండా బతకడానికి ప్రయత్నాలు చేస్తూనే చచ్చిపోతారు. నన్ను అలా ఉండమంటే నా వల్ల కాదు. ఏమైంది? ఆత్రంగా అడిగాను ఆదిత్యను. నీకొక బ్యాడ్ న్యూస్. చెప్పు, కంగారు పెట్టకుండా. రాహుల్ని వాళ్ళమ్మ తన మేనకోడల్ని పెళ్లి చేసుకోవాలని ఒట్టు వేయించుకుందిట. నో! ఒక్కసారి గట్టిగా అరిచాను. కాఫీ ప్లేస్ వణికిపోయింది. రాహుల్ నా సొంతం! రాహుల్ నా సొంతం! నాకు తెలుసు నువ్వెంత బాధపడతావో. నా చెయ్యి పట్టుకుని మెల్లిగా బయటికి తీసుకొచ్చాడు ఆదిత్య. సముదాయిస్తున్నాడు. రాహుల్ లేకపోతే నా ప్రాణాలు ఉండవు. నాకు తెలుసు. వాడు కూడా చాలా ఫీల్ అవుతున్నాడు. ఎక్కడున్నాడు? నీకు ముఖం చూపించలేక రాజస్థాన్ వెళ్ళిపోయాడు. కవర్డ్. నోటికొచ్చినని తిట్లు, కాల్ సెంటర్ కల్చర్ నేర్పించిన ఇంగ్లీష్ అపభ్రంశపు పదాలన్నీ ఉపయోగిస్తున్నాను. కచ్చగా ఉంది. ఇంటికి ఎలా వెళ్ళానో తెలీదు. తలుపులు బిగించుకుని ఎవరి మాటలు వినకుండా నిద్రపోయాను. నిద్ర నాకో వరం. టెన్షన్ భరించలేనప్పుడు నిద్రపోతాను. మర్నాడు నాన్న వాళ్ల పంచాయితీ. నిన్న రాత్రి 11 గంటలకి ఎవరో అబ్బాయితో తెక్కరేగితే ఏం మాట్లాడతానోనని భయం. అమ్మని చూశాను. ఒదిగిపడి ఉండే అమ్మకి, చాలా స్వతంత్రంగా ధైర్యంగా ఉన్నాననే బాస్కి ఏమిటి తేడా? అమ్మ కళ్ళల్లో మంచులాంటి భయం. అదే భయం ఆమె కళ్ళల్లో కూడా. నేనేం మాట్లాడినా ఆ తర్వాత అమ్మకు నరకం చూపిస్తారు. అమ్మ ప్రేమ ఇంత పెద్ద లయబిలిటీ అవడం ఏం చెయ్యాలి? అనవసరంగా మాట్లాడకండి. మీకిష్టం లేకపోతే వెళ్ళిపోతాను. అది రామబాణం. నేనేమైపోతానో, నాకేమైపోతుందో, నా చావేమిటో వీళ్ళకి అనవసరం. వయస్సులో ఉండే పిల్ల ఇల్లు దాటితే అమ్మో ఎవరేమనుకుంటారో. అందుకే పిల్లలకి ఇంట్లో ఒక జీవితం, బయట మరొక జీవితం. చచ్చేదాకా తమ పిల్లలేమిటో, వాళ్ళకేం కావాలో అర్థం కాని తల్లిదండ్రులు ఎంతమంది. నా దుఃఖం 2 రోజులుంది. నాకు ఏడవడం కూడా ఆ తర్వాత చచ్చుదనంగా అనిపించింది. 3వ రోజు ఒక ఉత్తరం రాహుల్ దగ్గర నుంచి. ఇట్లాంటి వాణ్ణి ఇంత పిచ్చిగా ఎలా ప్రేమించానా అని నా మీద నాకే జాలేసింది. రాహుల్ తల్లి పోలియో బాధితురాలు. డబ్బు కోసం ఆవిడ మీద జాలి నటించి పెళ్లి చేసుకున్నాడు తండ్రి. కానీ తన స్థితి మీద జాలిని కచ్చగా మార్చుకుని ఆవిడ ఆయనను చాలా హింసలు పెట్టింది. ఆమె తండ్రి ఆస్తి పరపతి ఉపయోగించుకుని దాంతో మంచి బిజినెస్ మ్యాన్ అయి ఇక్కడ ఆస్తిని కొడుక్కొదిలి సింగపూర్ వెళ్ళి మరొక సంసారం పెట్టాడు. కోట్ల ఆస్తున్నా 100 రూపాయలకు కూడా తల్లి పర్మిషన్, మేనమామల దాష్టీకం భరించలేక సొంత సంపాదనకు కాల్ సెంటర్ జాబ్కొచ్చి నాకు పరిచయం అయ్యాడు రాహుల్. డబ్బులేనితనం, తన ఇష్టం, వీటి మధ్య నలిగిపోయాడతను. మేనమామ కూతుర్ని చేసుకుంటే మేనమామ ఆస్తి, తల్లి ఆస్తి 2 వస్తాయి. కానీ
ఆ పిల్ల అవిటి పిల్ల. ఉత్తరం చదువుతూ అలాగే కూర్చుండిపోయాను నేను. ఆ తల్లి ఎంత శాడిస్ట్! తన కొడుక్కి తనలాంటి భార్యని ఎలా సెలెక్ట్ చేస్తుంది? ఎన్ని రకాల తల్లితనాలు! నాకు తిక్కరేగింది. ఈ వ్యాపారం పేరు పెళ్ళిళ్ళు, పవిత్ర సంసారాలు. రాహుల్ నాన్నగారు బిజినెస్ ట్రిప్ మీద వచ్చారని తెలిసి కలవడానికి వెళ్ళాను. నీకు తెలిసిందా నేనెట్లాంటి మనిషి నుంచి పారిపోయానో? ఖరీదైన అద్దాలు తుడుచుకుంటూ అన్నాడాయన. మీరు తలుచుకుంటే అతన్ని రక్షించగలరు. మీరు అనుభవించిన నరకం మళ్ళీ మీ కొడుకు అవసరమా? ఎలా? అవిటిదాన్ని వదిలేయడం కాక కొడుకును కూడా తీసుకుపోయాడు అంటారు. పైగా వీడు మదర్ సెంటిమెంటును వీక్నెస్గా మార్చుకున్నాడు. అక్కడ నా భార్యా బిడ్డలు వీటిని భరించరు. నాకు అక్కడ మరొక నరకం ప్రారంభమవుతుంది. నాకది అవసరమా? అయినా ఇవన్నీ అడుగుతున్నావు, నీకేమిటి లాభం? నా లోపల ఏదో చళ్ళున బ్రద్దలైనట్టు అనిపించింది. ఇతడికి తెలిసినది లాభం, నష్టం రెండే. నా కోసం చస్తే కాదు, అతని కోసమే. ఇంత ప్రేమించిన నా బాధ తెలిసే దూరంగా పారిపోయి ఉత్తరాల సంజాయిషి ఇచ్చే పిరికివాణ్ణి నేను జీవితాంతం భరించలేను. అతడి మీద నాకున్నది ప్రేమ కాదు, జాలి అని అర్థమైంది. కానీ మంచివాడు, మంచి స్నేహితుడు. మీరు రక్షించగలరని ఆశించాను. కానీ మీరు పెద్ద ఎస్కేపిస్ట్. వస్తాను, థ్యాంక్స్ ఫర్ ది కాఫీ అని లేచి బయటికి వచ్చేశాను. బయట ఆకాశం నిర్మలంగా ఉంది. నాలో ఏదో ప్రశాంతత, అంతా అర్థమైపోతే వచ్చే తృప్తి. మనిషికి రోజుకు 60,000 ఆలోచనలు వస్తాయి. అందులో 75% అంతా భయం, అభద్రత. మళ్ళీ 3 రోజులైనా అవే మళ్ళీ వస్తాయి. ఎప్పుడు నువ్వు వాటిని గమనించి మార్చగలుగుతావో అప్పుడు నీ జీవితాన్ని మలుచుకుంటావు. కౌన్సిలింగ్ బుక్లోని మాటలు. నేను స్రవంతిని, ఆలోచనా స్రవంతిని. నన్ను నేను ఎలా మార్చుకోవాలో నేర్చుకున్నా. నాకేమిటి కావాలో నాకు అర్థమైపోతోంది కాబట్టే నా విలువలు విషయంలో రాజీ పడను. అప్పుడప్పుడు తప్పటడుగులు పడ్డా మళ్ళీ నా ఆలోచన ప్రవాహాన్ని మళ్లించగానే నాకు వెన్నెల, వెలుతురు స్నేహితులవుతారు. నేను స్రవంతిని. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారి రచన స్రవంతి విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.